మరి రెండో అంశం జై భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారిని భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ దేశాల్లో జై భీమ్ అనే ఒక పదంతో వారికి గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా కొనసాగుతూ ఉంటుంది. మరి ప్రపంచ మేధావి మరి ప్రపంచ దేశాల్లో ఉన్న రాజ్యాంగాన్ని చదివి భారతదేశ రాజ్యాంగ నిర్మాణానికి చైర్మన్గా వ్యవహరించి భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడం జరిగింది. వారు మహిళలకు మరి బడుగు బలహీన వర్గాలకు దళితులకు గిరిజనులకు అన్ని హక్కులు సమకూర్చడం జరిగింది. ఓటు హక్కు కూడా ఉన్నత వర్గాలకే కాకుండా అన్ని వర్గాలకు ఓటు వేసే అధికారం కూడా కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి మూడో అంశము సంవిధాన్ భారత రాజ్యాంగాన్ని రక్షించాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి అనే కార్యక్రమం మూడో అంశం. మరి మొన్నటికి మొన్న బీజేపీ అధిష్టానం భారతదేశంలో 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చామని చెప్పడం జరిగింది. మేము భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన మేము జై బాబు, జై భీమ్, జై భారత రాజ్యాంగం అనే అంశాలపైన పాదయాత్ర చేస్తూ ఉన్నాం. మన ప్రియతమ నాయకులు తెలంగాణ ప్రభుత్వ సారథి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఒక పట్టుకొమ్మ లాంటిది, ఒక గుండెకాయ లాంటిది. తెలంగాణ రాష్ట్రంలో ఒక 2 ముఖ్య అంశాలపైన బిల్లులు తీసుకురావడం జరిగింది. అది ఒక అంశం బీసీ వర్గాలకు చదువులో, రాజకీయ రంగంలో, ఉద్యోగాల్లో ప్రతి రంగంలో 42% బీసీ వర్గాలకు ఇవ్వాలని మన శాసనసభలో బిల్లు చేసి పార్లమెంటుకు పంపడం జరిగింది. దాంతోపాటు మన దళిత ఆశాజ్యోతి అయిన మందకృష్ణ మాదే గారి నాయకత్వంలో గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే ఎన్నో ప్రభుత్వాలు కూడా చూడనట్టుగా మెలిగిన రోజులు. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎస్టీలలో ఉన్న అన్యాయం జరుగుతున్న వర్గాలకు వర్గీకరణ చేసి వారికి న్యాయమైన కోరిక నెరవేరుస్తామని ఆ రోజు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, దాంతోపాటు సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, మిగతా ఎందరో నాయకులతోని చేపట్టి ఎన్ని వర్గాలు చేసినా కానీ ఒక మాదిగ బిడ్డగా నేను చెప్తా ఉన్నాను. ప్రపంచ భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు, మాదిగ ఉపకులాలకు, మాలలకు, మాల ఉపకులాలకు అందరికీ సమానమైన వాటా వచ్చే విధంగా రాజకీయ రంగంలో కానీ, చదువులో కానీ, ఉద్యోగంలో కానీ అన్ని వర్గాలలో ఉన్న ప్రజలకు, ఎస్టీలలో ఉన్న వారికి అందరికీ సమాన న్యాయం జరిగే విధంగా ఒక విప్లవాత్మకమైన బిల్లు తీసుకొచ్చి మరి ఎస్టీలకు న్యాయం చేసిన ఘనత మరి తెలంగాణ ప్రభుత్వం. మరి తెలంగాణ ప్రభుత్వంలో ఆ బిల్లు తీసుకొచ్చినందుకు ఎస్సీ వర్గాల తరఫున ఒక మాదిగ బిడ్డగా నేను ఒక మాదిగ వర్గాల తరఫున, మాదిగ ఉపకులాల తరఫున మనమందరం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బలం కూర్చే విధంగా మనం ముందుండాలని తెలియజేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా తెలియజేస్తాం. మరొక చిన్న అంశం, ఏదైతే దళిత బంధు ఎవరి ద్వారా అయితే ఆపబడ్డదో ఆయన దళిత బంధు కూడా మన ప్రియతమ నాయకులు, మన హుజరాబాద్ టైగర్ ముద్దుబిడ్డ మరి ప్రణవ్ బాబు గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఒక ఉత్తర్వు తీపించి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఏదైతే దళిత బంధు ఆగిందో వాళ్ళందరికీ గ్రౌండింగ్ చేసి దళిత బంధు ఇవ్వాలనే ఒక కోరిక, ఆ కోరిక నెరవేర్చిన మరి ప్రణవ్ బాబు గారికి కూడా దళిత వర్గాల నుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్.
అదేవిధంగా ఒకటే, నీకు దయచేసి సమయం లేదు,